నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకొని, ఆ ఇమేజ్లు ప్లే చేయండి. ఇమేజ్లు. నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయవలను. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పను. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందున వాడు దయ చూపనని వానిని మెచ్చిన. అక్కడ ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నాడు చూడండి. పొలం నుంచి వచ్చాడు, పొలం నుంచి వచ్చినాడు. రా వెంకయ్య, రా రా రా, వచ్చావా? కొంచెం నీళ్ళు తాగు, అండో. కొంచెం టీ తాగు, అండో. దా కూర్చో, కొంచెం చెప్పు, చేతికలే పనులు, అండో. నాకు టీ పెట్టు, నాకు నీళ్ళు పెట్టు, నాకు భోజనం పెట్టు, నాకు కావాల్సిన అన్ని సిద్ధపరచు. శుభ్రంగా భోజనం చేసిన తర్వాత అంటాడట, భోజనం చేసే వరకు వెయిట్ చేయి. అది కదయ్యా, ఇవాళ కొంచెం నేను అలా బయటికి వెళ్దా. ఎక్కడికి వెళ్తావు? ఇంట్లో పనులన్నీ మానేశాడు. అంటే ఈరోజు అంబేద్కర్ జయంతి అన్నారయ్య. అంటే అంబేద్కర్ జయంతి వెళ్తావురా, ఉండు అని చెప్తారు. కరెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఉండు, పనులన్నీ చేయి, అన్నీ చక్కబెట్టు, అన్నీ చక్కబెట్టి నేను భోజనం చేసే వరకు ఉండు. ఇప్పుడు భోజనం ఈడు పొలం, క్షమించండి, ఈ పెద్ద ఆయన పొలంలో పనిచేసి వచ్చాడండి. ఆ పని చేసి వచ్చిన తర్వాత అలా కూర్చుంటారు దేనంగా. అక్కడ కూర్చుని ఎన్ని చెబుతాడో ఆ ఏసీలోకి వచ్చినాడు. ఎంత వెయిట్ చేసావు, కనీసం లాస్ట్లో నా కోసం ఎంత కష్టపడుతున్నావు, థ్యాంక్స్ వెంకయ్య అంటాడా? కృతజ్ఞతలు అంటాడా? అలాంటివేమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు బానిసవి, నేను యజమాన్ని, నేను చెప్పింది నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, నువ్వు చెయ్యాల్సిందే చేసావు, నువ్వు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయకని చెప్తున్నాడు. ఇందులో మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే గుండె బరువెక్కిపోయి నేర్పిస్తున్నాడు మనకి. ఇందులో మనకి ఏమి నేర్పిస్తున్నాడు? బాధాకరమైన విషయాలు నేర్పిస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు. మరొక ఉదాహరణ మాట్లాడు. ఒకడు పొలం దున్నేవాడైతే మరొకడు ఎవరన్నట? మేపువాడు. మేపువాడు అంటే ఎలా ఉంటాడండి? మేపువాడంటే ఉదయాన్నే పనులన్నీ చక్కబెట్టుకుంటాడు. ఆ గొర్రెలను మేకలను యజమానుకుంటే, ఆ మందులుంటే తోలికి పాడి ఉంటుందిగా యజమానులకి, ఆ పాడిని తీసుకుని వెళ్ళిపోతాడు. పాడిని ఎలా మేపుతారండి? ఎప్పుడైనా గమనించారా? ఆ పశువుల్ని ఎలా మేపుతారు? అవి స్లోగా నడుస్తాయి, అటు నచ్చినట్టు నడుస్తాయి, ఊక్కుంటూ నడుస్తాయి, జారపడుతూ నడుస్తాయి, అలాగే వెళ్తాయి. కాస్త పచ్చగా ఉన్న కాడ ఆగుతాయి, ఎక్కడైనా పొద ఉంటే ఆగుతాయి, నచ్చిన కాడల్లా ఆగుతాయి. అవి ఆగితే ఈయన ఆగాలి. ఎవరు? మేపేవాడు. అవి ఎలా నడిస్తే అలా నడవాలి, ఎక్కడ ఆగితే అక్కడ ఆగాలి. నేను అడుగుతున్నాను, పశువులను ఏసీలో మేపుతారా, ఎండలో మేపుతారా? చెప్పండి. ఎండలోనే మేపుతారండి. నెత్తి మీద ఒక మోపు పెట్టుకుని సాయంత్రానికి ఆ మోపు తెస్తూ నెత్తి మీద ఒక కర్రలో ఒకటి నెత్తి మీద పెట్టుకుని ఆ పొలాల్లో ఆ పశువులను మేపుకుంటూ వెళ్ళిపోతూ రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఇంటికి వస్తారు. కష్టపడి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని మీరు చూడండి. వీళ్ళిద్దరిని చూసినప్పుడు వీళ్ళు ఉదయం ఎన్ని గంటలు లెగిస్తారు చెప్పండి? ఎన్ని గంటలు లెగిస్తారండి? ఈ టైపు వర్క్ చేస్తున్నా ఎన్ని గంటలు లెగిస్తారు చెప్పండి? మార్నింగ్ 10:30 లేచిపోతాండి అంటారా? ఎన్ని గంటలు లెగిస్తారు చెప్పండి? 4:35 కల్లా లెగిస్తారండి. 3:30 కూడా లేచేవారు ఉన్నారు మన విలేజెస్లో చూడండి. 3:30, 4:30 మధ్యలో లెగిస్తారు. లెగిసి బానిసలు ఏం చేస్తారు? చకచకాల పనులు చెక్కబెడతారు. కావలసినవన్నీ ఏవైతే ఉన్నో పొలానికి పోవలసినవన్నీ వస్తువుల దగ్గర తెచ్చుకుంటారు. ఈలోపు యజమాను లేచే సమయానికి బ్రేక్ఫాస్ట్ చెప్పండి రెడీ చేస్తారు. ఆయనకు కావాల్సిన టీ, ఆయనకు కావాల్సిన టిఫిన్, ఆయనకు కావాల్సినవన్నీ రెడీ చేస్తారు. లెగిస్తారు. 7:30 నుంచి 10:30 నుంచి మధ్యలో లెగిసి ఆ టిఫిన్ ఇవన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత మీరు తినేసి వెళ్ళారా అని వాట్సాప్లో మెసేజ్ ఎట్టడు. తినేసి అక్కడే మళ్ళీ దిగి ఇప్పుడు అటాచ్డ్ బాత్రూంలో వచ్చిన దూరంగా పోకుండా. దరిద్రం ఏంటంటే అటాచ్డ్ బాత్రూంలను చూసి నవ్వాలి ఆడాలి తెలదు. అక్కడే తింటాం, అక్కడే పడుకుంటాం, అక్కడికి వెళ్తాం. జస్ట్ డోర్ అంతే. దాన్ని నాగరికత అన్నారు. మరి ఏం చేస్తాం? ఒకప్పుడు దూరంగా ఉండేవి రూమ్స్, అవి అవుట్ సైడ్ ఉండేవి. ఇప్పుడు
బెడ్రూమ్లోనే ఉందంట, ఏంటని అడగండి. ఆ కంఫర్ట్గా ఉంటుందండి అంటున్నారు. అంత సుఖాలు మరిగా ఇలాగ సుఖం ఉండదు. ఎక్కడికో పోతారు, ఎక్కడో తింటారు, తిన్నారో ఉన్నారని కూడా అడగడు. మీరు ముంత పట్టుకెళ్ళారు లేదని కూడా అడగడు. ఏమి అడగలే. ఇలా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటాడు చెప్పండి? సరే రండి, త్వరగా రండి, కలిసి భోజనం చేద్దామంటాడా? లేటుగా వచ్చావంటే అంటే ఒక గొర్రె తప్పిపోయిందయ్యా. గొర్రె తప్పిపోతే రోజు చెప్పాలా నీకు? కూడా తీసుకురావాలని తెలియదు. రా కట్టేసిరా, నువ్వు ఆలస్యం చేయకు, ఇంకొకసారి ఆలస్యం చేసావంటే మాటలే చెప్తున్నాను ఈసారి నీకు వేరే ఉంటుంది వ్యవహారం, అంకే నీకే చెప్పేదని చెప్తాడు. సరే ఇంకా నేను చాలా జాగ్రత్తగాని అంటే నేను సిద్ధపరుస్తాడు, భోజనం సిద్ధపరుస్తాడు. ఇప్పుడు ఈ కష్టాలు, ఇప్పుడు ఈ బానిస యజమాని స్టోరీ ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇది మనం చదువుతున్నామండి. ఇది ప్రాక్టికల్గా ఏ ఊర్లో అన్నా జరిగితే, మన కళ్ళ ముందు మన ఊర్లో పక్క ఈదులు ఎక్కడ దిగిన జరిగితే దీని మీద విలేకరుగా నువ్వు రివ్యూ ఏం రాస్తావు చెప్పు మామూలుగా అడుగుతున్నావు. ఏమని రివ్యూ రాస్తావు? శ్రామికుల కష్టాన్ని దోషేస్తున్న బలిసిన జలగ టైటిల్ రాస్తావా? రాయని. బానిసలను, మనుషులను పశువులుగా చూస్తున్న మనిషి రూపంలో ఉన్న మృగము టైటిల్. దొంగ యజమానులు, దోపిడీదారులు, ఇంత అభివృద్ధి కలిగిన నాగరికతలో చంద్రమండలం మీద అడుగులు పెడుతున్న ఈ రోజుల్లో ఇప్పటికీ సాటి మానవుడిని ఊడిగించేస్తున్న పెత్తందారీ వ్యవస్థ టైటిల్ రాస్తామా? రాయమా? ఎన్ని టైటిల్ పెట్టాలని టైటిల్ పెడతాం. ఈ రెఫరెన్స్ చదివిన తర్వాత నువ్వు కాదు టైటిల్ ఇట్టేది, నేను ఎడతాను అన్నాడు దేవుడు. టైటిల్ ఏంటి చెప్పనా? నేను యజమాని. చెప్పండి. నువ్వు స్లేవ్, బానిస. నాకు పెద్ద బాధాకరమైన విచిత్రమైన మాట ఏంటంటే, ఇంత దుర్మార్గుడైన యజమానుడితో దేవుడు ఎలా పోల్చుకుంటున్నాడండి? నా మాట అర్థమవుతుందా? ఒక మంచి వ్యక్తితో పోల్చుకున్న బాగును, దుర్మార్గుడైన యజమానుడితో దేవుడు తనను తాను పోల్చుకోవడం ఏంటి? అందుకే మీకు ఉదాహరణ చెప్పాను. చెడ్డ ఉదాహరణలో నుంచి ఏదో మంచి మనకి చెప్పండి నేర్పిస్తున్నాడు. ఉదాహరణ చెడ్డదైనను చెప్పండి, ఆత్మీయత ఎందులో ఏదో దాక్కుని ఉంది. నిజానికి యజమానుడు చెడ్డోడే. ఇంత చేసిన యజమానుడు వారిని గౌరవించుడు, ప్రేమించుడు, థ్యాంక్స్ చెప్పడన్నవి ఇక్కడ లౌకికమైన ఉదాహరణలో మనకు కనబడుతున్నాయి. కానీ ఈ యజమానితో పోల్చుకుంటున్నాడు దేవుడు. ఎందుకు పోల్చుకుంటున్నాడు? ఈ దుర్మార్గుడైన యజమానితో పోల్చుకోవడానికి కారణం ఇక్కడ ఒక విధానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పనా? దేవుని కొరకు అది చేసి, ఇది చేసి, ప్రేయర్ చేసి, సువార్త చేసి, మనకు కావాల్సిన రెక్కల కష్టార్జితాన్ని అన్నీ ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర ఒకటి ఎక్స్పెక్ట్ చేయకూడదట. ఏంటో చెప్పిన? థ్యాంక్స్ రా మై సన్ అని అండంట. నా మాట అర్థమవుతుందా? ఫ్యాన్ అయిపోయిన కూర్చున్నామండి, మీరు గదిలేండి. ఫ్యాన్ అయిపోయిన కూర్చున్నామండి, తడిసిపోయామండి, రెస్ట్ తీసుకుందాం అనుకున్నామండి, వర్షిప్లో కంటిన్యూ అయ్యాడు, మా పనులన్నీ, వంట వార్పులు అన్నీ పక్కన పెట్టొచ్చామండి. మా గృహంలో ఈరోజు సండే టైంలో ఎంత బిజీ వర్క్ ఉంటుంది అవన్నీ పక్కన పెట్టొచ్చాం. ప్రవ్వా మమ్మల్ని మెచ్చుకుంటావా అని అడిగితే దేవుడు అన్నాడట, అస్సలు మెచ్చుకున్నానట. ఎందుకు మెచ్చుకో ప్రభు అంటే, మీరు చేయవలసిందే చేశారు. ఇందులో చెప్పుకోవడానికే ఉంది. నేను యజమానుణ్ణి చెప్పండి, మీరు నాకు బానిసలు. ఎలా బానిసలు అంటే, బయట బానిసల్ని డబ్బులు ఇచ్చి బంగారం ఇచ్చుకుంటారు. నేను మిమ్మల్ని రక్తం ఇచ్చుకున్నాను. ఏమిచ్చుకున్నాడు? రక్తం ఇచ్చుకున్నాను. ఆ రక్తం ఇచ్చుకున్నాను కనుక ఆ 9వ వచనంలో ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వాడిని మెచ్చినా. మీ సంఘంలో ఎంత నలిగిపోయామండి, నేను సువార్తలు ఎంత నలిగిపోతున్నానండి, నేను డే అండ్ నైట్ మీటింగ్స్కి వెళ్తున్నానండి, పరిచర్య చేస్తున్నానండి, ఎంతండి అంతండి, సంఘ పెద్దనండి, అదండి, తోపండి, తురుమండి, మా సంఘంలో నేను ఇంత బరువు. నువ్వెన్నంటే చెప్పు, నువ్వెంత వివరణ అంటే, జేమ్స్ నెలంతా తిరుగుతాడండి, పగలు తిరుగుతాడు, రాత్రి. ఎన్నంటే చెప్పరా జేమ్స్, నువ్వెన్నంటే చెప్పు. నీకు మెచ్చుకునే ప్రోగ్రామ్స్ ఇటు ఏమీ లేదు. నువ్వు చెయ్యాలనే నేను కొన్నాను, నువ్వు చేయవలసిందే చేస్తున్నావు. ఇందులో నీకు రివార్డ్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మొత్తం పనంతా చేసిన తర్వాత ప్రభువా 31st నాకు ఏమి ఇస్తావంటే, 31st ఇచ్చాను, ఇంకేమి ఇవ్వాలి నీకు? ఇంకా బతుకున్నావు, ఇంకేమి ఇవ్వాలి?
చెయ్యాల్సిందే చేసావు అంటే మేము నిష్ప్రయోజకులమైన దాసులం అంటే మనం అంతా చేసిన తర్వాత ప్రతి విశ్వాసికి సేవకుడికి చెప్పుకోవాల్సిందే చెప్పనా, మేము చేసిందేమీ లేదు, దేవుడు చెప్పిందే మేము చేసాం. నేను ఎందుకు చెప్తున్నా చెప్పనా, ఇప్పుడు మినిస్ట్రీలు ఎలా ఉన్నాయంటే మా మినిస్ట్రీ ఎంత పని చేస్తుంది చెప్పనా, ఎంత పని చేసినా చేయాల్సిందే చేశారు అంతే. మా మినిస్ట్రీ ఎంత పని చేస్తుంది చెప్పనా, మేము అక్కడ సంఘాన్ని కట్టాం, ఇక్కడ సంఘాన్ని కట్టాం, అక్కడ సంఘాన్ని కట్టాం, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా విదేశాల్లో మేము సంఘాలు కట్టబోతున్నాం, మా బ్రాంచ్లు అన్ని దిక్కుల్లో ఉంటాయంటే ఉన్న తర్వాత ఇంత పరిచర్య ప్రపంచంలో ఎవడేం చేస్తాడంటే ఎవడు చేయకపోయి నువ్వు చేసినా దేవుడు అంటాడు చేయాల్సిందే చేస్తావు. నిష్ప్రయోజకమైన చెప్పండి దాసులు. రేపొద్దున మన మినిస్ట్రీ డెవలప్ అవుద్ది, ఇంకా చేస్తాం మా అలాగే ఇంకెవడో చేయడంటే ప్రభు అంటాడు చాలా చేసేవరే అంకయ్య అంటాడు. కూర్చో, టీ తాగావా అని యజమాని దగ్గర ఎలా అయితే అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయకూడదో, నిన్ను పొగుడుతాడు దేవుడు నీ పనిని బట్టినని నువ్వు ఊహలోకి వెళ్ళి. ఎందుకంటే మన పని రక్షణకి మూలం కాదు, ఆయన కృపే రక్షణకి మూలం. మన పని రివార్డ్స్ మనకి తీసుకురాదు. ఎందుకంటే ఇంత పని చేసిన వాళ్ళు అన్నారట, మేము ఏం చేసామండి, మేము చేసింది ఏమీ లేదు, ఎందుకంటే ఆయన మమ్మల్ని కొన్నాడు, రక్తం ఇచ్చుకున్నాడు. అందుకే పౌలు కానీ అపోస్తులు కానీ వాళ్ళ లెటర్స్ రాస్తున్నప్పుడు, పేతురు కానీ వీళ్ళు రాస్తున్నప్పుడు ఇలా రాయరండి లెటర్స్. ఎలా రాయరో చెప్పనా, నేనెవరో తెలుసా, అపోస్తుల్లో కాస్తంత వయసులో పెద్దోడిని, కేఫా అని నేనే. తాళాల గుర్తు ఎవరికి ఇచ్చారో తెలుసా, యేసుక్రీస్తు వారు పరలోకపు తాళాలు ఎవరికి ఇచ్చారు అనుకుంటున్నారు, నాకే ఇచ్చారు. అండో పేతురు ఏమంటాడు చెప్పనా, నేను యేసుక్రీస్తునకు దాసుడను, పేతురని నేను యేసుక్రీస్తునకు దాసుడని నేను శుభమని చెప్పి రాయినది ఏమనగా నేను బానిసని, స్లేవ్ అన్నాడు.